హాయ్ అండి. వెల్కమ్ టు ఆయిషా లేడీస్ టైలర్స్ అండ్ బొటిక్. ఈరోజు ఈ వీడియోకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే మేము మా బొటిక్‌లో ఒక పెళ్లి కూతురు శారీని రెడీ చేశామండి. అది కొంచెం డిఫికల్ట్‌గా వచ్చింది. అది ఏంటనేది మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది బ్లౌజు. శారీలో ఏ ప్యాటర్న్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చేసాడండి. కాపోతే కలర్ చేంజ్. చూసారా? శారీ పాచి గ్రీన్ కలర్‌లో వచ్చింది. ఆ శారీని మేమేం చేసామంటే దానికి కుచ్చులు వేసి ఇలా రెడీ చేసామండి. కొంచెం హుందాగా ఉండడానికి రెడీమేడ్ కుచ్చులు తీసుకొచ్చేసేసి ఏసేసాము. తర్వాత బ్లౌజ్ ఏంటంటే సేమ్ శారీలో ఎలా అయితే ఉందో అలాంటి బ్లౌజ్ పీసే ఇచ్చాడండి. దీనికి మగ్గం వర్క్ వేయడం కుదరదు. ఏదన్నా స్టోన్ అంటించడం కుదరదు. మళ్ళీ ఇంకేదన్నా చెయ్యాలి, ఏదైనా డిజైన్ పెట్టినా గూడా కనిపించదు. ఎందుకంటే శారీ ప్లస్ బ్లౌజ్ ఒకేలా ఉంది కాబట్టి. ఇదే కాంప్లికేటెడ్ అండి. అది ఏం చెయ్యాలి, ఎలా చేయాలని అర్థం కాక మాకైతే తలనొప్పి గూడా వచ్చేసిందండి. ఆ పెళ్లి కూతురు బ్లౌజ్‌ని జాగ్రత్తగా నీట్‌గా ఫస్ట్ లైనింగ్‌ని ఐరన్ చేసేసి, దాన్ని చక్కగా నీట్‌గా ముందు వాష్ చేసి ఐరన్ చేసేసామండి. ఐరన్ చేసేసాం. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ 2 డిజైన్స్ సేమ్‌గా ఉన్నాయి కాబట్టి, ఈ బ్లౌజ్‌ని హైలైట్ చెయ్యాలి. నాకు నచ్చిన పద్ధతిలో హైలైట్ చేయాలి. చూసారండి? ఈ బ్లౌజ్ డిజైన్ ఇలా డిజైన్ చేశానండి. నేనే నా ఓన్‌గా డిజైన్ చేశాను. ఇలా డిజైన్ చేసిన బ్లౌజ్‌ని పెళ్లి కూతురు మెజర్‌మెంట్స్‌తో కట్ చేసేసానండి. ఎల్బో హ్యాండొచ్చేసింది. చూసారా ఈ హ్యాండు? ఇదేమో బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్టు, అక్కడ ఫ్రంట్ పార్ట్ గూడా ఏ టు జెడ్ కట్ చేసుకున్నామండి షేప్ పట్టీలతో సహా. ఈ కట్ చేసిన దాన్ని ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ రెడీ చేయాలి. పై క్లాత్‌ని గూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకున్నామండి. ఇక్కడ ఒక అంచుంది చూసారా? ఈ బ్లౌజ్ పీస్‌కి ముందు వైపు 2 వైపులా అంచు మాత్రం పెద్దదిగా ఇచ్చాడండి. ఆ అంచు ఒక అంచేమో హ్యాండ్స్‌కొస్తది. ఒకటేమో విడిగా వేస్ట్ అయిపోతదనమాట. ఆ ఒక్క పాయింట్‌ని బేస్ చేసుకొని ఆ అంచు వేస్ట్ కాకుండా దాన్ని పక్కనగా కట్ చేసేసి పక్కన పెట్టేసానండి. చూస్తున్నారు గదా! ఆ అంచుని ఇప్పుడు డిజైన్ వేయడానికి యూజ్ చేద్దామండి. చూసారా? బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. బ్లౌజ్ మొత్తం ఇలా రెడీ చేసేసుకొని కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అండి. స్టిచ్చింగ్‌లో ఏ పార్ట్‌కి ఆ పార్ట్ నీట్‌గా విడిగా రెడీ చేసేసామండి. హ్యాండ్స్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి అన్నీ రెడీ చేసేసాను నీట్‌గా. చూసారా? స్టిచ్చింగ్ చేస్తున్నాను. అన్నీ రెడీ చేసిన తర్వాత ఈ బ్లౌజ్‌ని, ఈ బ్లౌజ్‌ని నీట్‌గా అదిగో హ్యాండ్స్ రెడీ చేశాను చూసారా? ఈ బ్లౌజ్‌ని పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. ఆ పెళ్లి కూతురు బ్లౌజ్‌ని చాలా చాలా కాన్సంట్రేషన్‌గా చాలా జాగ్రత్తగా రెడీ చేస్తున్నాను. అన్ని పార్ట్స్ రెడీ అయిపోయినియండి. ఇప్పుడు మనం డిజైన్ గూడా వేసేస్తున్నాను. ఆ డిజైన్ వేసి ఆ పెళ్లి కూతురు బ్లౌజ్ ఎలా రెడీ అయిందో మీరే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఇదిగోండి చూసారా? ఇదిగోండి. ఎలా ఉంది బ్యాక్ పార్ట్? బావుంది గదా! అసలెన్ని వంకలొచ్చినియి చూసారండి డిజైన్‌కి. ఎన్ని వంకర్లంటే అష్టవంకర్లన్నీ దీనికే ఉన్నాయండి బాబు. అష్టవంకర్లున్నాయి. కానీ తప్పదు డిజైన్ రెడీ చేయాలి. ఎందుకంటే పెళ్లి కూతురు వలీమా ఫంక్షన్‌కి వేసుకునే బ్లౌజ్ అండి. ఇదిగోండి. మనకి మిగిలిన సైడ్‌లో మిగిలిన అంచుని ఇలా డిజైన్ చేశానండి. ఆ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టేసాను. ఇలా ఫిట్టింగ్ ఇలా కుండ ప్లస్ స్టార్ 2 కలిపొచ్చిందండి నెక్‌లో. చూసారా? ఆ బ్లౌజ్‌ని రెడీ చేసేసిన తర్వాత పెళ్లి కూతురు ఆ చీరని మేము ప్యాక్ చేసేస్తున్నామండి. ఆ బ్లౌజ్ అవుట్‌పుట్ ఎలా ఉందో మీరు చూడలేదు గదా! చూడండి ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూసారా? పెళ్లి కూతురు బ్లౌజు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవుట్‌పుట్ వచ్చేసింది చూడండి. చేతులకి పూసలు వేపిచ్చానండి మగ్గం వర్క్‌తో. ఎల్బో హ్యాండ్ గదా! మగ్గం వర్క్‌తో పూసలేపిచ్చాను. అదిగో బ్లౌజ్‌కి కుచ్చులు గూడా పెట్టిచ్చానండి. చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. దానికి అక్కడక్కడ గ్రీన్ కలర్ స్టోన్ గూడా అంటిచ్చామండి. ఎందుకంటే పెళ్లి కూతురు బ్లౌజ్ కదా! హైలైట్‌గా ఉండాలి గదా! ఇంకా మీకు వివరంగా డీప్‌గా కావాలంటే చూడండి బ్లౌజ్ ఇక్కడ చూపిస్తున్నాను. కనిపిస్తుంది గదా!
ఇదిగోండి. ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసిందండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే చాలా చాలా సూపర్‌గా ఉందండి. ఇదిగోండి. ఈ డిజైన్ యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఎక్కువ యూజ్ చేస్తారంటండి. ఎంత బావుందో చూసారా? ఫినిషింగ్ గాని, కుట్టు గాని ఎక్కడా గూడా మిస్ అవ్వకుండా చాలా చాలా బాగా రెడీ చేశాను చూడండి.